రీసెంట్ గా మీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టడం జరిగింది. అమ్మాయి వచ్చిండు మా కోసమే వచ్చిండు కదా అని చెప్పేసి చాలా సంతోషపడ్డా. తీరా చూస్తే లెఫ్ట్ తీసుకుని మనిషి రైట్ తీసుకొని పోతుండు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తాం అన్న తర్వాతనే నేను పోయి కారు ముందర కూర్చున్నా. ఆయనకి ఈ కారు ఎట్లా వచ్చింది, ఈయనకి ఈ అర్హత ఎట్లా వచ్చింది, ఈ కారు ఎవరు ఇచ్చిర్రు, ఎవరు మేమిచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా నానే కూర్చున్నా. మనోళ్ళని అందరినీ ఏడ్చుకుపోయి ఆ పందగుట్ట స్టేషన్ వేసిరు. తీరా ఆయన వెనకాల నుంచి దొంగ లెక్క వేరే కారు ఎక్కి పారిపోయిండు. ఆ కారు అక్కడనే వదిలేసిపోయింది. కార్ అడ్డంగా కింద కూర్చొని మంత్రాలు అవుతున్నా ఓం ఓం బుష్ అని అంటే నేను యాగాలు చేస్తేనే వర్షాలు పడ్డాయి అన్నప్పుడు నేను కూడా పూజలు చేస్తా, మరి ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వాహా అని చెప్పేసి నేను కూడా అన్నా. తప్పేముంది? మేమేమో నోటిఫికేషన్స్ జీవోల పైన మేము ప్రెస్ మీట్లు రౌండ్ టేబుల్ మేము పెడుతుంటే వీళ్ళేమో మమ్మల్ని తిట్టడానికి పెడుతున్నారు. వీళ్ళు పేడ బ్యాచ్లు, వీళ్ళు అసలు మా నిరుద్యోగులు కాదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి బ్యాచ్ అయితే నువ్వు కేటీఆర్ బ్యాచ్. నేను ఎందుకు కేటీఆర్ బ్యాచ్ అవుతా? వాళ్ళు రేవంత్ రెడ్డి బ్యాచ్ అయి ఉండొచ్చు, బట్ నేను కేటీఆర్ బ్యాచ్ కాదు. ఎవరు బ్యాచ్? నేను నిరుద్యోగుల బ్యాచ్. నిరుద్యోగుల సగం ఆపోజిషన్ నిరుద్యోగినే కదా, మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఆఖరికి జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారిని అంత తిట్టినా జనసేన వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. మరి మీరెందుకు చెప్పట్లే? అంటే ఇప్పుడు ఆస్మా వెనుక అసలు ఎవరున్నారంటే ఏమని చెప్తూ? రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి నా వెనుక రేవంత్ రెడ్డే ఉన్నాడు. ఇవన్నీ నేను రేవంత్ రెడ్డి దగ్గరనే నేర్చుకున్నాను. మీరు అనుకుంటున్నారేమో కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఎప్పుడు వచ్చిండు, ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, జనసేన వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ నా వెనక నా ముందు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా. మరి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో రాబోతున్నాయి ఎమ్మెల్సీ రాబోతుంది. నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు, నిలబడబోతున్నావు. పార్టిసిపేట్ చేయడం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే చుక్కలు చూసేయాలని ఫిక్స్ అయ్యాను. ఖచ్చితంగా అది ఏ రూపంలో అయినా సరే. మీరే అన్నారు అంటే అణిచివేయబడుతున్నారు మహిళలు అని చెప్పేసి మీరు అంటున్నారు మీ కమ్యూనిటీలో. సో అంటే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి నేను చేయబోయే దాంట్లో అంటున్నారు. ఏం లాభాలు, ఏం నష్టాలు? ఎందుకు ముస్లిం మతాన్ని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? సరే, ఒకరిద్దరు మూర్ఖులు అట్లా ఉండడం వల్ల ఏమైతుందంటే అందరిని అట్లే చూస్తున్నారు. ఇక్కడ కూడా మా అమ్మ కూడా చాలా ఫేస్ చేసింది. బయటికి వెళ్ళొద్దు, నీ బిడ్డను ఎందుకు పంపిస్తున్నావు, ఎందుకు చదివిస్తున్నావు, 8th క్లాస్ లోనే ఒక సంబంధం తీసుకురావడము, పెళ్లి చేయని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. 8th క్లాస్ మా నాన్న చనిపోగానే ఒక 2 years కే ఆ చిన్న అంటే ఒకవేళ ఆ దుబాయ్ షేక్ కి ఇచ్చి నీకు పెళ్లి చేసినట్టే అసలు ఆస్మ ఇప్పుడు నా ముంగట ఇట్లా కూర్చోకపోతుండే. ఇది మా అమ్మ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అప్పుడు చాలా మంది అంటారు, చాలా మంది మిమ్మల్ని అడ్డు కట్టేస్తారు కదా, పరదా లోపలనే ఉండాలంటారు కదా. అంటే మరి ఆ పరదా వేసుకునే కదా ఈరోజు PhD దాకా నేను వచ్చి అడ్మిషన్ తీసుకోగలిగిన. అంటే ఆ పరదా వేసుకునే చదువుతున్నా నేను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ అణిచివేస్తున్నారు కాదు, ఫస్ట్ ఆ అణిచివేతని దాటుకొని మేము ముందుకొచ్చి మేమేందో నిరూపించుకుంటున్నాం ఈరోజు. అంటే మీరు దాని మీద పరిశోధన చేయబోతున్నారు కాబట్టి అంటే అంటే మీకు సంబంధించిన కమ్యూనిటీలో వాయి వరుసలు ఉండవు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. అంటే నిజమా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కదా మీ అందరికీ తెలుసు. సో ఆస్మా నిరుద్యోగి అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. సో ఆమె నిరుద్యోగి అని చెప్పి ఆమె కూడా చెప్తుంది. సో రీసెంట్ గా HCUలో అంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఆమె PhD సీట్ పొందడం జరిగింది. సో ఆ విషయాలు, అదేవిధంగా ఇప్పుడు ఆమె ఏమేమి చేయబోతుందో వాటి గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆస్మా గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శివ స్టూడియోస్ త్రూ. అంటే PhD సీట్ పొందడం అంత ఈజీ కాదు, అది సెంట్రల్ యూనివర్సిటీలో. సో అంటే ఎట్లా సాధ్యమైంది, ఎట్లా సాధించడం? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శివ స్టూడియోకి. ఎట్లా అంటే లాస్ట్ టైం కూడా ఎంట్రన్స్ రాసిన, బట్ ఇంటర్వ్యూ డేట్ చూసుకోక అప్పుడు మిస్ అయిపోయింది లాస్ట్ టైం 6 months బ్యాక్. ఇప్పుడు మొన్న కూడా సేమ్ ఇంటర్వ్యూ అది ఎంట్రన్స్ రాసిన, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయ్యేదాకా కూడా ఎవరికి చెప్పలేదు, చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసిన. ఎందుకంటే ఈ వీడియోస్ చూపించడం, బయట ఫైటర్ అని చెప్పడం, ఇదంతా
చెడదొబ్బుతారని ఒకటి నాకు అనిపించింది. అందుకే మూడో కంటికి తెలియకుండా పోయినా, ఎగ్జామ్ రాసినా, మళ్ళీ ఇంటర్వ్యూకి కూడా అట్లే వెళ్ళినా. ఇప్పుడు అందరికీ తెలుసు, ఓకే. డిపార్ట్మెంట్లో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఈమె ఒక ఫైటరు, బయట ఇట్లా ఉద్యమాలు చేస్తుంది నిరుద్యోగుల తరపు నుంచి అని ఇప్పుడు రీసెంట్గా తెలిసింది. కానీ అంతకుముందు అయితే ఎవరికి తెలియదు. కాబట్టి ఒక నార్మల్ స్టూడెంట్గానే వెళ్ళిన, ఎగ్జామ్ రాసిన, ఇంటర్వ్యూ అంతా సెలెక్ట్ అయిపోయి ఒక మెరిట్లోనే నేను సీట్ సంపాదించుకున్నా. సో నేను నిరుద్యోగినని ప్రూవ్ చేసుకున్నా. ఓకే. అంటే చాలా మంది నిరుద్యోగి అంటారు, అసలు జాబులు కొడుతుందా ఏమి, జాబులు రాకనే కదా ఇదంతా ఏషాలుగా చేయడం అది ఇది అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతూ మీరు కూడా ఉంటారు. విన్నారు కదా, అదే. ఎంతమంది కాంగ్రెస్ లీడర్స్ అంతా కింద కామెంట్స్ పెట్టడం, ఇవన్నీ కొంచెం నొప్పించిన. ఇంకొకటి వీళ్ళు తెచ్చిన ఒక జీవో వల్ల నేను ఎంట్రన్స్ రాయాల్సి వచ్చింది వాస్తవానికి, లేకపోతే నేను రాకపోదును. ఓకే. పీజీ వరకే చాలు, ఎందుకంటే నా పరిస్థితుల దృష్ట్యా ఇంకా నేను ఎక్కువ ఖర్చు పెట్టలేను, ఉన్న వరకే చాలు అనుకొని అప్పటికే ఆపేసిన. నేను ఆపేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక 4 years తర్వాత మళ్ళీ నా చదువును కొనసాగించడానికి రీజన్ ఏంటంటే ఒక జీవో నెంబర్ 4 అని. ఆ జీవో నెంబర్ 4 ఫిబ్రవరిలో మన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి శ్రీ 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 రేవంత్ రెడ్డి గారు ఆ జీవో నెంబర్ 4ని తీసుకొచ్చి నా నెత్తి మీద ఒక భారాన్ని పెట్టిరు. కాబట్టి ఒక డిగ్రీ లెక్చరర్ స్థాయి జాబ్ని నేను కొట్టాలంటే నాకు ఖచ్చితంగా ఆ జీవో నెంబర్ 4ని నేను ఛేదించాలి. అది ఛేదించాలంటే దాంట్లో ఖచ్చితంగా పిహెచ్డి మ్యాండేటరీ, దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. అందుకనే చూద్దాం ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు నా పిహెచ్డి కంప్లీట్ అవుతుందో, లేకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారో. ఆ జీవో పైన ఫైట్ నడుస్తూనే దాంట్లో భాగంగానే ఇట్లా ఈ దారిని ఎంచుకోవడం జరిగింది. ఓకే. సో అంటే ఇంటర్వ్యూ అంటే ఎంట్రన్స్ అంటే ఎట్లా రాయడం జరిగింది, ఇంటర్వ్యూలో ఎట్లా పాల్గొనడం జరిగింది, అంటే ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్లు అడిగారు? ఇంటర్వ్యూ ఇప్పుడు ఎగ్జామ్ అంటే సేమ్ ఇప్పుడు పీజీ తర్వాత ఎట్లా మనం ఎంట్రన్స్ రాస్తామో అట్లే ఎంట్రన్స్ రాస్తాం. పిహెచ్డి కూడా ఎంట్రన్స్ రాస్తాము. దాంట్లో నెట్, సెట్, జేఆర్ఎఫ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు రాస్తాం అన్నట్టు. ఇట్లా ఏమైతుందంటే ప్రతి యూనివర్సిటీ నిర్వహిస్తుంది. మన తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో మన వ్యవస్థ మంచిగా లేదు కాబట్టి తెలంగాణలో ఏ యూనివర్సిటీ కూడా సంవత్సరానికి ఒకసారి కూడా ఇలాంటి ఎంట్రన్స్ నిర్వహించదు. ఇది సెంట్రల్ కాబట్టి 6 నెలలకు ఒకసారి పిహెచ్డి ఎంట్రన్స్ ఉంటుంది. అందుకే నేను 6 నెలల కింద రాసిన, మళ్ళీ 6 నెలల తర్వాత కూడా ఇప్పుడు కూడా రాసిన అన్నట్టు. సో ఇది మంచి ఆపర్చునిటీ నిజంగా. పీజీ అయిపోయిన వాళ్ళు పిహెచ్డిలో ఎంట్రన్స్ రాయాలి, ఎంట్రీ అవ్వాలనుకుంటే మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్. మన తెలంగాణలో ఏ యూనివర్సిటీ కూడా వీళ్ళంత సాహసం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుపేదలు చదువుకోవద్దు, వీళ్ళు డాక్టరేట్లు పొందొద్దని ఒక ఇది ఉంటుంది వీళ్ళకి బలంగా. కాబట్టి మనం ముందుకు రావద్దు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ముందుకు రావద్దు. వీళ్ళు ఎంతసేపటికి పెద్దోళ్ళు లెక్కలనే అట్లనే ఉండాలి. కాబట్టి మనల్ని తొక్కేస్తున్నారు. ఏ యూనివర్సిటీలో కూడా పిహెచ్డి ఎంట్రన్స్ నిర్వహించారు. నేను మొత్తుకునేది కూడా అదే. ఇప్పటిదాకా కూడా క్యాంపస్ లో ఎప్పుడో 2 సంవత్సరాల కింద జరిగిన ఎంట్రన్స్ ఇప్పుడు ఫిలప్ చేస్తున్నారు. అట్లా ఉంది పరిస్థితి. ఎంట్రన్సే ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ మీరు దేంట్లో స్పెషలైజేషన్ దేంట్లో చేస్తున్నారో, మీ రీసెర్చ్, మీ పరిశోధన అనేది దేనిపైన చేస్తున్నారో ఆ సినాప్సిస్ చూస్తారు అన్నట్టు. సో అంటే మీరు ఇప్పుడు దేనిపైన చేయబోతున్నారు? నేను నా నిజ జీవితం పైన చేయాలనుకుంటున్నా. మా అమ్మ పడ్డ కష్టాలు, అలాగే మా అమ్మ నేను దగ్గర నుంచి చూసిన కాబట్టి ఒక ముస్లిం స్త్రీగా మైనార్టీ వాదం అంటే ఒక వాదం ఉంటుంది. ఇప్పుడు బీసీ వాదం, మైనార్టీ వాదం, ఇవన్నీ అస్తిత్వవాదాలు, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నట్టు. దాంట్లో మైనార్టీ వాదం కూడా ఉంది. మైనార్టీ వాదంలో స్త్రీ సమస్యలు చిత్రణ అంటే దాంట్లో నేను అసలు కొన్ని ఆధారాలు సేకరించి అట్లాగే మా అమ్మ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి రాయాలని ఫిక్స్ అయిన అన్నట్టు. సో అంటే ఉంది ఆలోచన. అంటే ఇప్పుడు మీరు అంటే ముస్లిం అనే దాంట్లో ఏంటంటే మహిళలను కొంచెము అంటే స్ట్రిక్ట్ గా పెట్టడం వీటిపైన అంటున్నారా? అవును, అంటే స్ట్రిక్ట్ గా పెట్టడము, చదువుకోకపోవడం, చదువుకి దూరం చేయడము. అంటే అందరు అట్లా లేరు. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా మంది ఇప్పటికీ కూడా అబ్రాడ్ వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. ఇప్పటికీ చాలా మంది అప్డేట్ అయ్యారు. కానీ పల్లెటూర్లలో అప్డేట్ కాకుండా ఇంకా వెనుకబాటుతనాన్ని అట్లా అనుభవిస్తున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని నేను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ముస్లిం వ్యవస్థ మీద మీరు పోరాటం చేయబోతున్నారు? పోరాటం అని కాదు, కానీ దాంట్లో కూడా కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. నేను అన్ని పోరాటం అని నేను చెప్పట్లేదు. జస్ట్ మేము పడుతున్న ఇబ్బందులు, అలాగే ఏవేవైతే మాకు లాభాలు ఉన్నాయి కూడా నేను చెప్పదలుచుకున్నా. చాలా మంది బుర్కాకి వ్యతిరేకం, కానీ నేను అట్లా కాదు. నేను బుర్కాని సమర్థిస్తున్నా. నా పిహెచ్డిలో నేను నా బుర్కాని సమర్థిస్తూనే నా పరిశోధన చేయదలుచుకున్నా. అదే అక్కడ. ఇప్పుడు లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడారు కదా. అంటే మీ పిహెచ్డి పూర్తి కాకముందుకే మీరు దాని మీద మీకు అవగాహన ఉంది, మీరు దాని మీద చేయాలనుకుంటున్నారు కాబట్టి సో మన ఇంటర్వ్యూలో చెప్పండి. అంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే అణిచివేయబడుతున్నారు మహిళలు అని చెప్పేసి మీరు అంటున్నారు మీ కమ్యూనిటీలో. సో అంటే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి నేను చేయబోయే దాంట్లో అంటున్నారు. ఏం లాభాలు, ఏం నష్టాలు ఒకసారి వివరిస్తారా? చాలా మంది ఏమంటారంటే మా తొక్కేస్తున్నారు, మైనారిటీ స్త్రీలని అణిచివేస్తున్నారు, అది అని అంటారు కదా. నేను ఏమంటున్నా అంటే మా అమ్మనైనా నన్ను అయినా అణచివేసే ప్రయత్నాలు చేసిర్రు, బట్ మేము ఆగిపోలేదు కదా.
మా అమ్మ నన్ను పెంచడంలో ఆగిపోలేదు, మా అమ్మ నన్ను చదివించడంలో కూడా ఆగిపోలేదు. గవర్నమెంట్ స్కూల్లోనే మేము ఆపర్చునిటీగా తీసుకొని చదువుకున్నాం ఈ రోజు. మరి నిజంగా అణిచివేస్తున్నారు అని ఒక మైనారిటీ మతాన్ని కానీ ఎందుకు ముస్లిం మతాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? సరే ఒకరిద్దరు మూర్ఖులు అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే అందరిని అట్లే చూస్తున్నారు. ఇక్కడ కూడా మా అమ్మ కూడా చాలా ఫేస్ చేసింది. బయటికి వెళ్ళొద్దు, నీ బిడ్డను ఎందుకు పంపిస్తున్నావు, ఎందుకు చదివిస్తున్నావు, 8th క్లాస్లోనే ఒక సంబంధం తీసుకురావడము, పెళ్లి చేయని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. 8th క్లాస్లో మా నాన్న చనిపోగానే ఒక 2 yearsకే ఆ చిన్న ఏజ్లోనే 12 years ఉండొచ్చు నాకు తెలిసి. 12, 13, 8 years అంటే 8th క్లాస్ అంటే అదే కదా. ఒక మగతోడు లేని ఒక ఫ్యామిలీని రన్ చేయడం కష్టము. కొన్ని నిందల పాలవుతారు పిల్లలు. పెద్దగా అయిన తర్వాత చాలా నిందలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు, ఫస్ట్ చేస్తే అయిపోతుంది కానీ మంచి ఆలోచననే. కానీ నేనేమంటున్నా అంటే అది వచ్చిన వ్యక్తి ఎవరో ఇక షేకులు గీకులు అంటారు కదా మీ దాంట్లో, అట్లాంటి కాదు కానీ నాకు గుర్తు ఒక వైఫ్ చనిపోయిన ఒక పర్సన్. ఆయనను కూడా షేక్ అనొచ్చు కదా ఇక దుబాయ్ షేక్ అనుకోవచ్చు అంటున్నా. ఏదో ఇక అంటే ఒకవేళ ఆ దుబాయ్ షేక్ కి ఇచ్చి నీకు పెళ్లి చేస్తుంటే అసలు ఆస్మ ఇప్పుడు నా ముంగట ఇట్లా కూర్చోకపోతుండే. ఇది మా అమ్మ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అప్పుడు చాలా ధైర్యం చేసింది. లేదు పెళ్లి చేయను, ఖచ్చితంగా చదివిస్తా, నేను చదువుకోలేదు, మా పిల్లల్ని అయితే చదివిస్తా అని చెప్పేసి పట్టుదల మీద చదివించింది. గవర్నమెంట్ స్కూల్సే కానీ ఆ పంపడం కూడా గ్రేటే కదా. అసలే వద్దు అన్న కుటుంబం నుంచి ఈరోజు అసలు మా కుటుంబంలో నా అంత చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ పల్లెటూరులో నిజంగా ముస్లిమ్స్ అమ్మాయిలు కూడా ఎవరు కూడా నా అంత చదువుకోలేదు. ఇప్పుడిప్పుడే అందరూ హాస్టల్స్కి వెళ్ళడం, ఆ గురుకులాలకు వెళ్ళడం ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ పీజీ అయిపోయి ఇప్పుడు PhD దాకా వచ్చిన అమ్మాయిని అయితే ఫస్ట్ నేనే మా ఊర్లో, మా దాంట్లో కూడా నేనే అనుకుంటా. అయితే ఇట్లా జరిగే క్రమంలో ఏమైందంటే మా అమ్మ చాలా ఒడిదులు కూడా ఎదుర్కొంది మమ్మల్ని చదివించడానికి. మా నాన్న చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ డబ్బులు కూడా నా బస్ పాస్కే ఇచ్చింది అన్నట్టు. అన్ని ఇబ్బందుల్లో మేము చదువుకున్నాం. మరి ఇవన్నీ తెలవాలి కదా సొసైటీకి. చాలా మంది అంటారు, చాలా మంది మిమ్మల్ని అడ్డు కట్టేస్తారు కదా, పరదా లోపలనే ఉండాలంటారు కదా. అంటే మరి ఆ పరదా వేసుకునే కదా ఈ రోజు PhD దాకా నేను వచ్చి అడ్మిషన్ తీసుకోగలిగిన. అంటే ఆ పరదా వేసుకునే చదువుతున్నా నేను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ అణిచివేస్తున్నారు కాదు, ఫస్ట్ ఆ అణిచివేతను దాటుకొని మేము ముందుకొచ్చి మేమేందో నిరూపించుకుంటున్నాం ఈరోజు. ఫస్ట్ నేను అది చెప్తున్నా, అణిచివేస్తున్నారని ఎవరో ఒకరిద్దరు అణిచివేసేసరికి మిగతా కుటుంబాలని బ్లేమ్ చేయకండి. అయితే ఇప్పుడు నువ్వు ఎట్లా ఉందో మీ వ్యవస్థ, ఆ వ్యవస్థ గురించి నువ్వు చేయబోతున్నావు పరిశోధన. నిరూపించుకున్నాం. ఇప్పుడు ఎవరు అన్నారు మా వాళ్ళు, ఆ రోజు మేము అడ్డుపడి తప్పు చేసినాం అనుకుంటున్నారు, ఈ రోజు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మా అమ్మ సమాజంలో అంటే ఈ రోజు ప్రపంచంలో లేకపోయి ఉండొచ్చు కానీ మా అమ్మ చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ అని ఈరోజు మా అంటే కుటుంబీకులు ఉంటారు కదా, పాలోళ్ళు అందరు కూడా ఈరోజు గౌరవిస్తారు. ఎందుకంటే ఆ రోజు పెళ్లి చేయమని చెప్పినాం, లేదు చదువుకుంటారని వాళ్ళ అమ్మ చెప్పింది. చదువుకున్నది ఈ రోజు ఒక మంచి పేరైతే సంపాదించుకుంది అని చెప్పేసి మా అమ్మనైతే ఈరోజు తలుచుకుంటారు చాలా మంది. సో ఇదే నేను తెలియజేయదలుచుకున్నా. ఎక్కడైనా అణిచివేత అని ఒక అపోహలో మీరు ఎందుకు ఆగిపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చేయగలను, నేను ఇది సాధించగలను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అమ్మాయిలు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? సలీం వెండి మేఘం అని ఒక నవల ఉంటుంది, నాకు అది ఇన్స్పిరేషన్ బాగా. అందులో మా అమ్మ జీవితమే కనిపిస్తుంది నాకు. భర్త చనిపోయిన తర్వాత ఒక స్త్రీ పడే అణచివేతలు అలాగే అన్ని దాటుకొని ఆ పిల్లల్ని పెంచడానికి, పోషించడానికి చిన్న వయసులోనే ఎంత కష్టపడతాననేది ఆ నవల ఉంటుంది. ఆ నవల నేను PGలోనే చదివిన. అప్పటి నుంచి నా మైండ్లో అదే ఉండిపోయింది. నేనెందుకు మా అమ్మ జీవితాన్ని పెట్టొద్దు, నేనెందుకు మా అమ్మమ్మ జీవితాన్ని బయటకు చెప్పొద్దు. మా అమ్మమ్మనే నాకు ఆదర్శం. వాళ్ళని చాలా ఇన్స్పైర్గా బతికిరు. మా అమ్మమ్మ ఏం చదివింది అని చెప్పేసి ఒక స్కూల్లో స్వీపర్గా పనిచేసింది, అటెండర్గా పనిచేసింది, ఏం చదువుకోలే అయినా సరే అటెండర్. తను అటెండర్ పోస్టుతోనే 5 మంది మా మామల్ని పెంచి పోషించింది, వాళ్ళని ప్రయోజకులను చేసింది, మా పెద్దమ్మకి మా అమ్మకి పెళ్లి చేసింది. మమ్మల్ని కూడా తను చనిపోయే వరకు కూడా, అమ్మ చనిపోయినా తను సపోర్ట్గా ఉంది. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం వల్లనే కదా. అట్లా మేము ఫిక్స్ అయిపోయి వీళ్ళని ఆదర్శంగా, మహిళలే ఆదర్శం నాకైతే. మా అమ్మనే నాకు ఆదర్శం. కాబట్టి వాళ్ళ జీవితాలని నిన్న వాళ్ళ జీవితాల గురించి అంటే వాళ్ళ జీవితాల పైన నువ్వు పరిశోధన చేస్తూ మీ ముస్లిం కమ్యూనిటీలో ఏమున్నాయో అవి చెప్తావు, అంతేనా? అయితే ఈ క్వశ్చన్ నేను అడగల్లా వద్దా నాకు తెలియదు, బట్ నేను అడగాలనుకుంటున్నా. అంటే నువ్వు దానిపైన చేయబోతున్నావు కాబట్టి. అంటే చాలా మంది మాట్లాడతారు, అంటే ఇది నిజమా అంటే SR నువ్వు చెప్పి అవునా కాదా అనేది దాని గురించి వివరించాలని, ఓకేనా? అంటే మీరు దాని మీద పరిశోధన చేయబోతున్నారు కాబట్టి అంటే అంటే మీకు సంబంధించిన కమ్యూనిటీలో భాయి వరుసలు ఉండవు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. అంటే నిజమా? అట్లేం ఉండదు, నేనైతే చూడలేదు ఇప్పటిదాకా. చాలా మంది ఏమంటారంటే
ఒకప్పుడు మహమ్మద్ ప్రవక్త కాలంలో అప్పుడు అమ్మాయిల షార్టేజ్, ఇప్పటికీ షార్టేజే ఉన్నారు. ఓకే. ఇప్పుడు అంటే అమ్మాయిల సంఖ్య పెరిగింది, పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇట్లా దొరుకుతున్నారు, చాయిసెస్ గా తీసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అట్లా లేదు, అమ్మాయిల కొరత చాలా ఉంది. అలాంటప్పుడు ఏం చేశారంటే ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు కాకుండా అంటే ఒక పాలోళ్ళు కానీ ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరినైనా చేసుకున్నారు ఆ అంటే కాలంలో. పాలోళ్ళు అన్నా కానీ అన్నదమ్ముల పిల్లలే. ఇంకా అన్నదమ్ముల పిల్లలు అంటే సొంతం అన్నదమ్ముల పిల్లల్ని చేసుకోరు కానీ పాలోళ్ళు అంటే కొంచెం దగ్గటి అదే. వాళ్ళని రిలేషన్స్ ని చేసుకున్నారు. అప్పుడు వరుసకైతే కొరత అతను ఉండే, చెల్లెను అవుతారు కదా. వరుసకి అవుతారు కానీ ఇక కొంచెం దూరమే కదా, వేరే బ్లడ్డే కదా, ఓకే. అట్లా అని చేసుకున్నారు. అది దొరకనప్పుడు చేసుకున్నారు తప్ప ఇప్పుడు అట్లయితే నాకు ఎక్కడ కనిపించట్లే. ఇప్పుడు ఎవరు కూడా అంత ఇదిగా లేరు, ఖచ్చితంగా వేరే విధంగానే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే నేనైతే చూడట్లేదు. అన్నారు, చాలా మంది అన్నారు కానీ నేనైతే చూడలేదు. నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా, కానీ అక్కడక్కడ మోస్ట్లీ తగ్గినాయి. ఎందుకంటే చాలా మంది చదువుకుంటున్నారు, అవగాహన వచ్చింది, ఇట్లా చేసుకోవద్దు, చేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు అందరూ. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అట్లా చేసుకోవట్లేదు. పల్లెటూరులో అయితే అసలే చేసుకోరు, చాలా అంటే నేను ఏమంటా అంటే మనం అందరం మనుషులం. ఎస్. సో అందరం ఒకటిగా ఉండాలి. అంటే మీ దాంట్లో కూడా మిమ్మల్ని అణిచివేసిర్రు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. దానిపైన మీరు ఇప్పుడు పరిశోధన చేయబోతున్నారు కాబట్టి సో దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఇదంతా మీరు పక్కన పెడితే సో రీసెంట్ గా మీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టడం జరిగింది, ఎస్ అవునా? ఎస్. సో దానికి కోదండరామ్ సార్ని పిలిచిరా మీరు? పిలిచిన. వచ్చిండా? వచ్చినాక ఎందుకు అటాక్ చేసిరు? నా రౌండ్ టేబుల్ కి రాలే, వేరే టేబుల్ కి పోయిండు. ఓకే. దిగిండు అక్కడ, లాస్ట్ మూమెంట్ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చిండు. దిగినప్పుడు చూసినాను. చూసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ఇన్వైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్ సార్ని, కోదండరామ్ సార్ని, ఇద్దరిని ఇన్వైట్ చేసిన. ఒక ఆయన మెసేజ్ చూసి, ఒక ఆయన ఫోన్ చేస్తే మీటింగ్ లో ఉన్నా అన్నాడు. సరే అని చెప్పేసి మెసేజ్ పెట్టిన 2 days ముందే. దాన్ని చూసి కూడా రిప్లై ఇవ్వలే. నాన్ స్టాప్ గా కాల్ చేస్తాను ఉన్నా, 20-30 times చేసిన రియాజ్ సార్కి. ఆయన లిఫ్ట్ చేయలేదు. సరే ఆయన పక్కన పెడితే కోదండరామ్ సార్కి ఏం చేసిన అంటే, పెద్ద మనిషి కాబట్టి ఫస్ట్ పోస్టర్ పంపించి, ఆహ్వానం పంపించి, ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ కూడా ఒక మెసేజ్ పెట్టిన, అట్లా కూడా రెస్పాండ్ ఇవ్వకపోతే మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టిన, మీరు తప్పకుండా రావాలి సార్ అని మంచిగా పెట్టిన, చాలా బాగా పెట్టిన. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఆయన అంటే ఒక స్ఫూర్తి ఉంటుంది, మాకు ఉద్యమకారులుగా ఒక స్ఫూర్తి ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి వ్యక్తిని మేము ఇన్వైట్ చేయాలంటే పద్ధతిగానే ఇన్వైట్ చేయాలి, తిట్టే పద్ధతి కాదు అది. కాబట్టి ఖచ్చితంగా మంచిగా రావాలి సార్ మీరు అని చెప్పిన తర్వాత కూడా ఆయన అక్కడ కనిపించేసరికి అమ్మయ్య వచ్చిండు, మా కోసమే వచ్చిండు కదా అని చెప్పేసి చాలా సంతోషపడ్డా. తీరా చూస్తే లెఫ్ట్ తీసుకునే మనిషి రైట్ తీసుకొని పోతుండు. ఎక్కడ పోతుండు? లెఫ్ట్ రావాల్సినోడు రైట్ ఎందుకు పోతుండు అని మా వాళ్ళని పంపించిన. నాది అక్కడ నడుస్తుంది ఇంకా ప్రోగ్రామ్. మీరు వెళ్ళండి సార్ని తీసుకొని రండి అంటే, సార్ ఇటు రాలేదట, పక్కదానికి వచ్చిందంట అంటే, మీ అమ్మ ఇది ఎక్కడ కదా, సరే మీరైతే ఆపండి, పోయి ఇటు రమ్మని చెప్పండి అంటే, ఇంకా మన వాళ్ళు అందరు పోయిరు. మన వాళ్ళు ఎట్లుంటారు, ఇక దొరికినోని బరకాలన్నట్టు బాగా ఫిక్స్ అయిపోయి ఆడపోయి నిలబడ్డారు. ఇక నిలబడి సార్ చెప్పండి సార్ అంటే ఆయన అక్కడికి ఆవేశపడిపోయి, అక్కడ కోదండరామ్ సార్ తప్పులేదు, మా వాళ్ళ తప్పులేదు, కనిపించిండు, అడిగినాం. ఇంకొకటి మేము పిలిచినాం, మరి మా దగ్గరికి రాకుండా సిగ్గు లేకుండా పక్క టేబుల్కి పోతే తిట్టామా మరి? సరే అక్కడికైనా పద్ధతిగా అడిగి పక్కకు నిలబడితే ఈ పోలీసులు వచ్చి ఇలా మీద లాఠీ చార్జ్ చేయండి అంటే ఎట్లా ఉంటుంది? లాఠీ చార్జ్ చేయండి అంటే అంత ఎట్లా కనిపిస్తున్నాం అని చెప్పేసి లోపల ప్రోగ్రామ్ టైం ఉన్నా సరే ఎండ్ చేసిన. మీరు చాలా యూనివర్సిటీస్ నుంచి వచ్చారు, పాలమూరు, శాతవాహన, ఇక మహాత్మా గాంధీ, చాలా యూనివర్సిటీస్ నుంచి చాలా మంది వచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి ఈ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా, చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు అక్కడికి. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇదేంది సార్ ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్తారు, ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మీరు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నప్పుడు ఇదే యూనివర్సిటీల పిల్లలు మీ వెనకాల కూర్చోలేదా? అలాంటిది ఎట్లా మర్చిపోతారు మీరు అని చెప్పేసి నేను పోయి ఆయన కారు ముందర కూర్చున్నా. ఆయన బయటకు వస్తాడు కదా, 15 నిమిషాల తర్వాత వచ్చి మాట్లాడుతా అన్నాడు. సరే 15 నిమిషాలు ఆయన వచ్చేంత వరకు నేను ఇన్నే కూర్చుంటా అని చెప్పిన. ఫస్ట్ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తాం అన్న తర్వాతనే నేను పోయి కారు ముందర కూర్చున్నా. ఆయనకి కారు ఎట్లా వచ్చింది, ఈయనకి అర్హత ఎట్లా వచ్చింది, ఈ రోజు ఎమ్మెల్సీగా పదవి పొంది ఎట్లా పొందిండు అని చెప్పేసి గట్టిగా అడిగిన. ఆయన ఆ కారు ఎక్కకుండా నేను ఆడనే కూర్చున్నా. మనోళ్ళని అందరినీ ఈడ్చుకుపోయి ఆ పంజగుట్ట స్టేషన్లో వేసిరు. తీరా ఆయన వెనకాల నుంచి దొంగ లెక్క వేరే కారు ఎక్కి పారిపోయాడు. ఆ కారు అక్కడనే వదిలేసిపోయాడు. అట్లయింది. ఇప్పుడు నేను పిలిచిన, నా రౌండ్ టేబుల్ కి రాకుండా ఆయన పక్క రౌండ్ టేబుల్ కి పోతే ఏమన్నట్టు? కాదు, నువ్వు కారు కడ్డంగా కింద కూర్చొని మంత్రాలు అవుతున్నా ఓం బోం బుష్ అని అంటే
ఇప్పుడు క్షుద్ర పూజలు అంటారు, వరుణ యాగము అంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఇవన్నీ నేను యాగాలు చేస్తేనే వర్షాలు పడ్డాయి అన్నప్పుడు నేను కూడా పూజలు చేస్తా, మరి ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వాహ అని చెప్పేసి నేను కూడా అన్నా. తప్పేముంది? ఇప్పుడు మీరు ఎట్లాగో పట్టించుకుంటలేరు, మీరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆయన ఒక హోదాలుండి ఆయన పట్టించుకుంటలేరు. ఎవరితోనే చెప్పాలి మరి మేము ఏమన్నా అంటే ఇంకా వేరే విధంగా తీసుకోపోతున్నారు. నిరుద్యోగులే కాదంటున్నారు. ఇంకెట్లా కాదంటారో నేనైతే నిరూపించుకున్నా. మళ్ళొకసారి అంటే అనే అవకాశమే లేకుండా చేసిన నేనైతే. అయినా సరే ఏడికి పోయినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప సమాధానం అయితే రావట్లేదు. సో అంటే నీ రౌండ్ టేబుల్ సభ మరి సక్సెస్ఫుల్ గా గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే అంతసేపు అన్ని పార్టీలను పిలిచినాము, అందరు మాట్లాడిరు. నిజం చెప్పాలంటే అసలు టైం సరిపోలేదు, అందరికి అవకాశం ఇవ్వలేకపోయినా, నేనే మాట్లాడలేకపోయినా. అంత పబ్లిక్ వచ్చిర్రు అన్నట్టు, చాలా మంది వచ్చారు, అన్ని పార్టీల నుంచి కూడా వచ్చారు. కాబట్టి అప్రిషియేట్ చేయాలి చాలా. ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళు నీకు శత్రువులా, నువ్వు వాళ్ళకి శత్రువు, వాళ్ళు నీకు శత్రువులా నాకు తెలియదు. అంటే నువ్వు మాట్లాడడం జరిగింది, నేను ఆంధ్ర వస్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది, అవునా? ఒక కారులో వెళ్తున్నప్పుడు. సో అంటే వాళ్ళ మీద నువ్వెందుకు మాట్లాడినావు, వాళ్ళ నీ మీద ఎందుకు మాట్లాడారు అదంతా పక్కన పెడితే, సో ఇక్కడ అందరం మనం నిరుద్యోగులం, సో మనం అందరం అన్ని పార్టీ ఆల్ పార్టీ వాళ్ళు రావాలన్నట్టు నువ్వు ఆహ్వానించడం, సో జనసేన పార్టీ వాళ్ళు కూడా రావడం, అంటే మంచిగా పిలిచినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? ఫస్ట్ అయితే ఆమె మనల్ని తిట్టింది కదా వెళ్ళొద్దు అని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకుడు వినోద్ నాయక్ అని ఉంటాడు క్యాంపస్ ఓయూ నుంచి. తను మాకు కొంచెం ఫ్రెండ్ కాబట్టి నేను తనకు కాల్ చేసి చెప్పిన, వినోద్ నువ్వు ఖచ్చితంగా రావాలి, నీ విద్యార్థి విభాగం నుంచి నువ్వే ఉన్నావు కదా ఓయూ నుంచి, నువ్వు రావాలి అని అంటే తను ఏమన్నాడంటే, నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టినావు కదా, పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అంటే, సరే ఎవరిని అడగాలో వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తా అంటే రామకృష్ణ అన్న నెంబర్ ఇస్తే సరే అని అన్నకు కాల్ చేసిన. తర్వాత హైందవి అక్క, ఇప్పుడు హైందవి రెడ్డి అక్క కూడా దాంట్లోనే ఉన్నారు కాబట్టి హైందవి అక్కను కూడా ఇన్వైట్ చేసిన. సో జనసేన పార్టీ నుంచి హైందవి అక్క వచ్చిర్రు. నాకు ఫస్ట్ నుంచి అక్క తెలుసు కాబట్టి మంచి మూమెంట్స్ చేస్తారు అక్క కాబట్టి, నిరుద్యోగ సమస్యల పైన కూడా అక్కకి పట్టుంది కాబట్టి అక్కని ఇన్వైట్ చేసిన. అక్క వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ వాళ్ళన్నది ఒకటే, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేము కూడా తెలంగాణలో మా పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము స్పందించాలి, మేము రావాలి, మా బాధ్యత, అన్ని పార్టీలు వచ్చేటప్పుడు మేము కూడా రావాలి కాబట్టి మేము కూడా వస్తామని చెప్పేసి వచ్చిర్రు వాళ్ళు. సో నేను కూడా అదేనా, మీరు రాకపోతే ఆ రోజు ఏ పార్టీ అయితే రాదో వాళ్ళని బరాబర్ తర్వాత వేసుకుంటాం. బీజేపీ రాలేదు, కాంగ్రెస్ రాలేదు, బీజేపీ రాలేదు, మల్లన్న పార్టీ మెయిన్ 2 పార్టీలే రాలేదు. కొత్తగా పెట్టిన మల్లన్న పార్టీ రాలేదు, తర్వాత కవితక్క పార్టీ వాళ్ళు రాలేదు. అందరికి ఇన్విటేషన్ ఇచ్చిన నేను ఎవరిని మిస్ చేయలేదు. ఏ విద్యార్థి సంఘాన్ని కూడా అసలు ఇన్వైట్ చేయకుండా ఉండలేదు, అందరిని ఇన్వైట్ చేసిన. పీడిఎస్సీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, అన్ని ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు, అన్ని విద్యార్థి సంఘాలు వచ్చినాయి. అందరు వచ్చినప్పుడు, మీడియా మిత్రులు వచ్చినప్పుడు ఈ పార్టీలు రాలేదు. సో అక్కడ అర్థమైన విషయం ఏంటంటే, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ కవితక్క పార్టీకి కానీ మల్లన్న పార్టీకి కానీ వీళ్ళకి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అన్ని పార్టీలను మేము పిలిచి ఒక చర్చ జరుపుదామని మేము నిర్ణయించుకున్నప్పుడు మీరు రాకపోతే దొంగలు కాదా మీరు? ఏమని సన్మానించాలి? ఇప్పుడు మల్లన్న అన్నకి ఫోన్ చేస్తేనేమో నేను ఢిల్లీ వెళ్తున్నా రాలేను అన్నారు. సరే అన్న మీ పార్టీ నుంచి ఎవరైనా పంపించండి అని చెప్పినాం, అయినా పంపించలేదు. ఈ కవితక్క పార్టీ నుంచి తెలిసిన వాళ్ళు రవిరాథోడు వీళ్ళంతా, రామ్ యాదవ్ అన్న వీళ్ళు కూడా ఉన్నారు కదా, కనీసం మీరన్నా రండి అని చెప్పిన. నేనేం మెయిన్ పెద్ద తలకానే పిలవలేదు కదా. మీ పార్టీ నుంచి ఒక రండి అంటే కూడా మీకు రావడానికి టైం లేనప్పుడు మీరు నిరుద్యోగుల పక్షాన ఏం కొట్లాడతారు? మీరెక్కడ కొట్లాడతారు? మీ నుంచి మేమెట్లా భరోసా పొంది మేమెట్లా నమ్మాలి మిమ్మల్ని? కాదు, ఇప్పుడు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఇన్విటేషన్లు వచ్చినట్టు, నిరుద్యోగులకి వెళ్ళిపోయి మాట్లాడొచ్చినట్టు, నిజమేనా? అవును, కోదండరామ్ సార్ పదవి తీసేసి నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారంట. అట్లే అని టాకు నిన్న తెలిసింది నాకు కూడా. ఏమన్నారంటే కోదండరామ్ సార్ అది ఎమ్మెల్సీ పదవి తీసేసి నీకు ఇస్తారట అని. ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా విన్నా నేను, ఇంకొకటి కొంతమందిని పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారంటే కోవర్ట్ కాంగ్రెస్ నిరుద్యోగ ఉద్యమాలు చేస్తున్నారు. అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేమంతా కొట్లాడుతున్నాం కదా, అందరం ఇన్ని రోజులు అందరం ఒక స్టాండ్ మీదనే కొట్లాడినాం, ఎవరి నోటిఫికేషన్ గురించి వాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు కొంతమందిని పిలిపించుకొని ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం, దానికి కౌంటర్గా ఇంకోటి చేస్తారు వాళ్ళు. అప్పుడు నిరుద్యోగులకి అందరికీ ఒక క్లారిటీ ఉండదు అన్నట్టు. ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమేమో నోటిఫికేషన్స్ జీవోల పైన మేము ప్రెస్ మీట్లు రౌండ్ టేబుల్ మేము పెడుతుంటే వీళ్ళేమో మమ్మల్ని తిట్టడానికి పెడుతున్నారు. వీళ్ళు పేడ బ్యాచ్లు, వీళ్ళు అసలు మా నిరుద్యోగులు కాదు,
అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి బ్యాచ్ అయితే నువ్వు కేటీఆర్ బ్యాచ్ నేను ఎందుకు కేటీఆర్ బ్యాచ్ అవుతా? నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా. నేను ఎందుకు కేటీఆర్ బ్యాచ్ అవుతా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. వాళ్ళు రేవంత్ రెడ్డి బ్యాచ్ అయ్యుండొచ్చు, బట్ నేను కేటీఆర్ బ్యాచ్ నే కాదు. ఎవరి బ్యాచ్? నేను నిరుద్యోగుల బ్యాచ్. నిరుద్యోగుల సగం మంది మీద ఆపోజిషన్ గా మాట్లాడుతున్నారు కదా. నేను పెట్టిన రౌండ్ టేబుల్లో నాకు 100 గొడవలు ఉండని, ప్రతి పర్సన్ తో 100 గొడవలు ఉండని, అలాంటి వ్యక్తుల్ని నాతో శత్రుత్వం చేసిన వ్యక్తుల్ని కూడా నేను ఆ రౌండ్ టేబుల్ కి పిలిచిన. కేటీఆర్ ని కలిసిరా కలవలేదా? కేటీఆర్ ఎందుకు కలుస్తాం నాకు అర్థం కాదు. కేటీఆర్ మస్తు కలుస్తాడు, సభ పైన కలుస్తాడు, సభ కింద కలుస్తాడు. ఎప్పుడు కలవలేదు, సభ తర్వాత కలిసి కాదు, సభ తర్వాత కలవలేదు, సభ రోజు కలిసినాము. సభ రోజు కలిసిరు, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కలవడం జరిగింది. మా నిరుద్యోగులను కృతజ్ఞత భావంతో పోయి కలిసిరు, సభ సక్సెస్ అయినందుకు. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళని పిలిచడం, వాళ్ళు వేరే వాళ్ళకి నువ్వు కట్టేసినావు, వాళ్ళు కాంగ్రెస్ బ్యాచ్ అని చెప్పేసి నువ్వు కేటీఆర్ బ్యాచ్ అయితే. నేను ఎందుకు కేటీఆర్ బ్యాచ్ అయితే? మరి ఎవరు బ్యాచ్ నువ్వు? ఇప్పుడు నేను పిహెచ్డి సీట్ కొట్టినా, నన్ను కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేస్తలేరు? మరి నేను నిరుద్యోగినే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఆఖరికి జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారిని అంత తిట్టినా జనసేన వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. మరి మీరెందుకు చెప్పట్లే? మీరేస్తున్నారు నన్ను. కంగ్రాచులేషన్ చెప్పినందుకు బాధ కాదు, మీరు కొంతమందిని ఎట్లా పిలిపించుకుంటారు చర్చలకి? బరాబర్ చర్చలకి పోవాలని ఉంది నాకు, చర్చలు కావాలని డిమాండ్ చేసిందే మేము. అలాంటిది మీరు మీకు ఫేవర్ గా ఉన్న వ్యక్తులనే మీరు చర్చలకు ఎట్లా పిలిపించుకుంటారు? మీకు ఫేవర్ గా ఉన్న వ్యక్తులతోనే చర్చలని మీరు ఈ రోజు ప్రచారం ఎట్లా చేస్తారు? దానికి సమాధానం చెప్పండి కదా. ఇప్పుడు చర్చలు అనే టాపిక్ తెరపైకి వస్తుంది. చర్చలు జరపాలని ఫస్ట్ అడిగింది ఎవరు? నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారు మాతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది ఎవరు? అదే రౌండ్ టేబుల్ సమావేశంలో సోమాజిగూడలో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది ఎవరు? అవును, బరాబర్ నేనే. అసలు నా నిరుద్యోగ భృతి అడిగింది నేనే, జాబ్ క్యాలెండర్ ఇప్పుడు కాదు నేను అడిగింది. నా గురుకుల రిలింక్వెస్ట్మెంట్ ఇవ్వనప్పుడు, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పెట్టినప్పుడు ఆ రోజే అడిగినాను. అంటే ఇప్పుడు ఆస్మా వెనుక అసలు ఎవరున్నారంటే ఏమని చెప్తావు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి? ఎస్, నా వెనుక రేవంత్ రెడ్డే ఉన్నాడు. ఇవన్నీ నేను రేవంత్ రెడ్డి దగ్గరనే నేర్చుకున్నా. మీరు అనుకుంటున్నారేమో కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఎప్పుడు వచ్చిండు, ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, జనసేన వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ నా వెనక నా ముందు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా, ఫస్ట్ వీళ్ళే కదా ఉన్నది. సో నా వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డే ఇప్పటికైనా. ఎందుకంటే నన్ను ముందుకు నడిపిస్తున్నది కూడా రేవంత్ రెడ్డే. నాకు క్షణం అసలు నిద్ర పట్టకుండా, నాకు తిన్నది పేకంటకుండా చేసేది రేవంత్ రెడ్డి. కాబట్టి నా ముందు వెనక ఉన్నది రేవంత్ రెడ్డి బరాబర్. బరాబర్ రేవంత్ రెడ్డి వదిన బాణమే నేను చెప్తున్నా కదా. ఎందుకంటే అసలు నన్ను పేడ్ బ్యాచ్ అంటున్నారు కదా కొంతమంది. నేను పేడ్ బ్యాచ్ అయితే నా పేడ్ బ్యాచ్ సంఘానికి లీడర్ ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మా సంఘానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే. నేను ఒక కార్యకర్తను దాంట్లో, అంతే. ఆ రోజు ప్రచారం చేసింది నేను రేవంత్ రెడ్డికి, గెలిపించింది రేవంత్ రెడ్డిని. మధ్యలో కేటీఆర్ ఎందుకు వస్తున్నాడు? కేటీఆర్కి ఏం పట్టింది? నేను ఓటేసింది రేవంత్ రెడ్డికి అయితే కేటీఆర్ నన్ను ఎందుకు ఆదరిస్తాడు? సెన్స్ ఉండాలిగా కొంచెమన్నా. నా ఒక్క ఓటుతోన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? నా ఒక్క ఓటుతోన బీఆర్ఎస్ పార్టీ నిలబడ. సరే, నాకు ఒక విషయం తెలిసింది, దాని గురించి అడుగుతా. సో రీసెంట్ గా మీరు కేటీఆర్ ని కలిసినప్పుడు సో మొత్తం నేను చూసుకుంటా పో అని చెప్పేసి మీకు హామీ ఇచ్చిందా? అట్లేం లేదు. ఏంటంటే ఆ రోజు చాలా మంది మేము నిరుద్యోగులం అందరం పోతే మీరు యువ సంగ్రామ సభలో చాలా బాగా మాట్లాడారు. అంటే మీ ఆవేదన మాకు తెలిసింది. ఇప్పటి నుంచి మేము ఖచ్చితంగా మీకు ఏ విధంగా మీరు మాటల ద్వారా మద్దతు ఇవ్వమంటే ఖచ్చితంగా మద్దతు ఇస్తాము. మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంతే. నేను చూసుకుంటా అని చెప్పేంత అయితే అక్కడ సీన్ లేదు. ఎందుకంటే నన్నే చూసుకోవాలంటే నాలాగా 30 లక్షల మంది నిరుద్యోగులు చూసుకోవాలి ఆయన. నన్ను కాదు ఫస్ట్ చూసుకోవాల్సింది. నాకు ఒక్కదానికి చూసుకుంటే నాకేం కడుపు నిండదు, కానీ 30 లక్షల మంది నిరుద్యోగుల్ని చూసుకుంటే అప్పుడు నాకు సంతోషం. మొత్తానికి మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయట్లే. ఎందుకు చేస్తారు? అయ్యో, మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అన్నారు. బాణం అంటే ఈ జిత్తుల నక్కల వేషాలు ఇవన్నీ ఎందుకు, ఈ కౌంటర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కౌంటర్ గానీ ఆయన శిష్యురాలని నేనని చెప్తున్నా. ఆయననేమో చంద్రబాబు శిష్యుడు. వేస్తున్నాం, బరాబర్ వేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన ఎవరు, చంద్రబాబు శిష్యుడే. ఎట్లా అయిండో నేను కూడా రేవంత్ రెడ్డి శిష్యురాలని. సో ఇవన్నీ ఆయనతోనే నేర్చుకున్నాను.
నేనే కదా అమ్మ, నేను అట్లానే అనట్లేదు. నాకు అంత కళలు లేవు, నేను ఆయన లెక్క దొంగతనంగా బ్యాగులు మోయలేదు, నాకు అన్ని విద్యలు లేవు. కానీ ఈ అన్ని దొంగ బుద్ధులు ఉంటే బాగానే ఉండు, కానీ ఈ రాజకీయం పక్కన ఒక్కటి ఆలోచించండి. అంటే రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అన్నది ఆయన దగ్గరనే నేర్చుకున్నా అన్నది మళ్ళీ ఆయన తిడుతుంది. నా గురువు రేవంత్ రెడ్డి, నా గురువు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు. సో మేమంతా ఒక గురుకుల పాఠశాలలో చదువుకున్న వాళ్ళం మేమంతా. సో ఇట్లా అయిపోయినాం అన్నట్టు. అందుకే చెప్తున్నా, ఇవన్నీ మాకు రేవంత్ రెడ్డి గారు నేర్పించిన. అందుకే ఆయన స్పందించాడు. చూసిరా, ఎక్కడన్నా మమ్మల్ని తిట్టిండు ఆయన? తిట్టడు. ఓన్లీ సావండి ఇదే అని చెప్తాడు, కానీ పేర్లు పెట్టి తిట్టాడు మమ్మల్ని. ఎందుకు తిట్టాడంటే మేము ఆయన శిష్యులం కాబట్టి తిట్టాడు ఆయన. ఓకే, పేరు పెట్టి పిలిస్తే మేము హైలైట్ అయిపోతామని మీ ఆశ, అంతేనా? లేకపోతే మేము హైలైట్ లేము. అంటే మొత్తానికి ఒక క్లూ ఇచ్చింది మనకు. అంటే చంద్రబాబు నాయుడు అంటే శిష్యుడు రేవంత్ రెడ్డి అన్నది, రేవంత్ రెడ్డి గారి శిష్యుడు రామే అని చెప్పేసి చెప్పుకుంది. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే దాని మీద మన కన్నేసిన కాంగ్రెస్ పార్టీ అబ్బో నేనెందుకు వేస్తా? మా అంతకంటే మా అన్నలు ముందు ఉన్నారు, మా అన్నలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ వెనక నువ్వా? ఎస్, అన్నలు ఎవరెవరు? ముందలున్న అన్నలు ఎవరంటే మహబూబ్ నగర్ నుంచి సామరామోహన్ రెడ్డి, ఈ నల్గొండ నుంచి చేతగాన్ దయాకర్, చెనగాన్ దయాకర్ అన్న పేరు వినిపిస్తుంది. ఈడ నేర్చిందో కానీ మాటలు ఉస్మాని యూనివర్సిటీ లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీ పోయిన తర్వాత మాటలు వచ్చి నాకు అర్థం కాలేదు. కానీ చెప్పు. వాళ్ళిద్దరని టాక్ ఉంది, కానీ నిలబడండి. అసలు ఎంత ధైర్యం ఉంటే ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు నిలబడుతురు చెప్పండి. మీరు ఇండిపెండెంట్గా నిలబడండి, మీరు ఇద్దరు అవసరమైతే ఖచ్చితంగా మీకు ఓట్లేస్తాం. ఇండిపెండెంట్గా నిలబడండి, ఖచ్చితంగా ఓట్లేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పొరపాటున నిలబడ్డరా మీరు? రేవంత్ రెడ్డి వదిన బాణాల లెక్క ఇప్పుడు మీరు కూడా మా లెక్క మోసపోయి నిలబడ్డారా టికెట్ల కోసం? వాళ్ళని ఇండిపెండెంట్ గా నిలబెట్టి నువ్వు కాంగ్రెస్ నుంచి నువ్వు టికెట్ నేనెందుకు కాంగ్రెస్ నుంచి ఇస్తానా? నాకు వద్దు, అవసరం కూడా లేదు. మమ్మల్ని ఇంత మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను చెప్తున్నా కదా, దారుణంగా గొంతు కోసి మమ్మల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎమ్మెల్సీ రాబోతున్నాయి, నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు, నిలబడబోతున్నావు. పార్టిసిపేట్ చేయడం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే సుక్కలు చూపించాలని ఫిక్స్ అయినా. ఖచ్చితంగా అది ఏ రూపంలో అయినా సరే. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే, మా నిరుద్యోగుల ఓట్లు ఇవన్నీ. మా నిరుద్యోగులను ఫస్ట్ చైతన్యం చేయాలి మేము. ఇంకొకసారి మనం మోసపోవద్దు. ఇప్పటికే 2000 ఇస్తే 3000 ఇస్తే పోయి నమ్మి వేసినాము, ఉద్యోగాలు ఇస్తాము, ఈ జీవో రద్దు చేస్తాము, మీకు కావాల్సి వస్తే ఇక్కడ పనులు చేస్తాము, అందుబాటులో ఉంటాం అంటే నమ్మి ఇన్ని 2-3 సార్లు ఓటేసినాం. కానీ ఇప్పుడు మా వల్ల కాదు. ఏ నోటు కోటు వేయలే నేను, కాంగ్రెస్ పార్టీ కోటేసిన నేను. ఇచ్చుండే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లా 3000 ఓట్లు వేసినా అబ్బా, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా మీరు నన్ను ఇట్లా పెట్టి అడగడం ఏంది? కానీ నడుస్తుంది. నేను తీసుకోలే, నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాబట్టి నేనే ఖర్చు పెట్టుకున్నా. నేను పోయి ఓటేసిన స్వచ్ఛందంగా, ఇప్పటిదాకా తీసుకోలే. పిచ్చి కుక్క లెక్క కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పనిచేసిన నేను. నా ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇల్లు, ఊర్లో పోయి చూస్తే. అందుకే మిమ్మల్ని హోమ్ టూర్ చేయమన్నది అందుకే. ఆడ పోయి అడిగితే ఇది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇల్లు, ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అని అంటారు. ఇల్లు అని అనరు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయం అంటారు. మా ఇల్లు, మా ఉన్న 2 రేకుల షెడ్ అయినా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటారు. ఏ ఎలక్షన్లు ఉన్నా ఏమున్నా ఆడనే, మొత్తం స్లిప్పులు దింపేది అక్కడనే, అన్ని రాసేది అక్కడనే. ఇవన్నీ జరిగేవే ఎలక్షన్లో. కాబట్టి నేను కొత్తగా చెప్పట్లేదు కదా, టిఫిన్లు లంచ్లు ఇవన్నీ ఎలక్షన్లు అంటే ఇవన్నీ ఉంటాయి. ఆ ఎలక్షన్ల పండగ అనేది మా ఇంట్లో మంచిగా జరుగుతుంది. వేరే దసరాలు, రంజాన్లు, బక్రీద్లు ఏమో కానీ ఎలక్షన్ పండగ అయితే బాగా జరుగుతుంది మా ఇంట్లో. కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంట్లోనే నువ్వు ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు కాదు అది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2007లో ఇందిరమ్మ ఇల్లు ఉండే కదా, ఒక 40,000 మన గవర్నమెంట్ నుంచి సిమెంట్ బస్తాలు, సీకులు అన్ని వస్తుండే అప్పుడు. సో చేతి నుంచి కొన్ని వేసుకొని కట్టుకోవాలి మనం. ఓకే, అది కట్టుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు అంటే ఆ ఇల్లు పడిపోతుంది. మరి ఎవరైనా ఆలోచిస్తురా? ఇప్పటికీ పొట్టుకు పెడుతుంది. ఆ పొట్టుకు పెడుతున్న ఇల్లు అదే దాంట్లో కూర్చొని ఎలక్షన్ హడావిడి మొత్తం చేసుకుంటారు తప్ప, వారం రోజులు తప్ప. ఆ తర్వాత ఈ పిల్లలు ఎట్లుంటారని ఆలోచించిరా వాళ్ళు? ఆలోచించరు. ఆ తర్వాత నేను నా సంపాదనతోటి పక్కన నేను నా ఇల్లును కట్టుకున్నా తప్ప ఏ పార్టీ నుంచి నేను ఇల్లు కట్టుకోలేదు. అది నేను చేయలేదు. నా సొంత సంపాదన పైన మా అమ్మమ్మ హెల్ప్ చేస్తే కట్టుకున్నా నేను. అలాంటి సిచ్యువేషన్లో నేను ఏ పార్టీ కట్టించింది నాకు ఇల్లు? ఏ పార్టీ కట్టియలేదు. ఆడ ఉందంటే నా ఇల్లు. అది పార్టీలు నీకు ఇల్లు కట్టియాలా? ఎందుకు కట్టేదో 100 మంది కట్టించేటప్పుడు మరి నాకు కట్టడానికి నొప్పి అవుతుందా? డబల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇల్లు అని పేర్లు ఎందుకు పెట్టారు? మరి మేము అడిగినామా? మరి గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల సాయం వస్తుందంటే మిగతా మేము వేసుకొని కట్టుకుంటాం కదా. ఇల్లు అనేది ఒక సామాన్యుని కళ. అలాంటిది
పార్టీలు ఇల్లు కట్టియొద్దా అంటే ఎవడియమన్నాడు హామీలు? నేను అడిగినానా? మేనిఫెస్టోలో నేను అడిగినానా? ఇల్లు అడిగినానా? ఫ్రీ బస్ అడిగినానా? మహిళలకు 2500 అడిగినానా? 2 లక్షల ఉద్యోగాలు అడిగినానా? ఏం అడిగినా? ఆ రోజు ఎందుకు పెట్టిరు, ఈ రోజు ఎందుకు ఇవ్వట్లే? అది చెప్పండి కదా. ఖచ్చితంగా నాకు రాకపోతే రాకపోయింది, సామాన్యులకన్నా రావాలి కదా. గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తలేవు, పార్టీ కార్యకర్తలకే వస్తున్నాయి. నువ్వు పార్టీ కార్యకర్త అన్నావు కదా, మరి నీకు రాదా? అదే కదా, నాకు ఇల్లు రాకపోయినా పర్లేదు, నాకు ఉద్యోగం రావాలి. నాకు ఇల్లు రాకపోయినా పర్లేదు, ఆ ఇల్లు పడిపోయినా సరే అదే ప్లేస్లో నేను కట్టుకుంటా. నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను చదువుకొని నేను జాబ్ కొట్టుకొని నేను కట్టుకుంటా. బట్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? నాకు ఇల్లు వద్దు, నాకు 2500 వద్దు, నాకు ఈ ఫ్రీ బస్ వద్దు, ఫ్రీ కరెంట్ వద్దు. ఇప్పటికీ నేను కరెంట్ బిల్ కడతానే ఉన్నా అక్కడ. అలాంటిది నేను ఇంత ఫిక్స్ అయి ఉన్నప్పుడు నాకు ఉద్యోగం ఎందుకు ఇయ్యరు? నాకు కావాల్సింది ఉద్యోగమే, వేరే ఏం వద్దు. మీ ఇంట్లో నుంచి ఏం మీ జాగిర్ ఇవ్వట్లే. 2 లక్షల ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారమే మీరు మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఇప్పుడు కానిస్టేబుల్ వేస్తాయి పడ్డాయి కదా, రాస్తున్నావు? నేను కానిస్టేబుల్ హైట్ లేను. మా చెల్లె, మా తమ్ముడు వీళ్ళంతా రాస్తున్నారు. సో 30 లక్షల మంది నిరుద్యోగుల్లో నా చెల్లె కూడా ఉంది. మరి తన కోసం నేను కొట్లాడొద్దా? కొట్లాడుతున్నా. ఓకే. సో మొత్తానికి అయితే నీకు జాబ్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నావు. సో ఫస్ట్ నుంచి అదే, ఇప్పుడు కూడా అదే. కాబట్టి సరే, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. సో ఇప్పుడు పిహెచ్డి సీట్ వచ్చింది, సో స్కాలర్షిప్ వస్తుంది కదా, ఎంత వస్తుంది? 20,000 30,000? మనకి యూనివర్సిటీ నుంచి వస్తుంది. జేఆర్ఎఫ్ లేదు కాబట్టి నెట్ మీదనే ఒక 12,000 వస్తుంది. 12,000. సో హాస్టల్ కూడా ఉంది కాబట్టి నాకు అది సరిపోతుంది. ఇప్పుడు ఎవరు నన్ను అనలేరు, నా ప్రెస్ మీట్లకు ఎవరు ఇచ్చారు, నా రౌండ్ టేబుల్కి ఎవరు ఇచ్చారు అని ఎవరు నన్ను అనలేరు. నాకు యూనివర్సిటీ నుంచే డబ్బులు వస్తాయి. నేను సర్ది చేసుకుంటా, దాంట్లోనే 12,000 చేసుకుంటా. ఏమంత హైదరాబాద్ లో 12,000తో బతుకుతాను అంతే. హాస్టల్ ఉంది కదా, నాకు బయట ఖర్చులు ఏముంటాయి, ఇంకా బతుకుతా. నేను ఇన్ని రోజులు బతకలేదా? అప్పులు చేసి ఇన్ని రోజులు బతికిన, అలాంటి ఒక 12,000 వస్తున్నాయి కదా ఇప్పుడు నాకు, చాలు, నేను బతుకుతా. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ నేను చేయబోయే కార్యాచరణ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక యూనివర్సిటీలో నేను చదువుతున్నా కాబట్టి ప్రతి యూనివర్సిటీ, ప్రతి లైబ్రరీలో ఎవరైతే మా నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరితో నేను చర్చలు జరుపుతా. వాళ్ళందరితో ముఖాముఖి డైరెక్ట్గా వాళ్ళతో ఫేస్ టు ఫేసే మాట్లాడతా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మా నిరుద్యోగుల్ని మోసం చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. సో మోసపోనివ్వను, ఖచ్చితంగా ప్రతి లైబ్రరీ తిరుగుతా. నేను ప్రతి లైబ్రరీ తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి జీవోలేంది, కథలేంది, ఎందుకు ఉద్యోగం కోల్పోతున్నామని. ఎంతసేపటికి 24 గంటల్లో ఒక 20 గంటలు 18 గంటలు పుస్తకాలకు పురుగులై చదువుకునే విద్యార్థులకు ఇవన్నీ అవగాహన ఉండదు. వాళ్ళు డైరెక్ట్ చదువుతారు, పోతారు, తింటారు, నిద్రపోతారు, వేరే ప్రపంచం ఉండదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉద్యోగాన్ని కోల్పోతున్నారు? అదే కదా, ఇప్పుడు జీవోల వల్ల నష్టపోతున్నారు. వాళ్ళకి ఏం ఉండదు, లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉంటారు, పాపం చదువుతూనే ఉంటారు. ఎంత చదివినా ఉద్యోగాలు రావు. ఎందుకు రాదంటే మళ్ళీ సమాధానం ఉండదు, తర్వాత ఆత్మహత్యల పాలవుతారు. ఇప్పటికి 22 మంది చనిపోయారు. సో గడ్డం వేణు అసలు నిజంగా ఏమైపోతాడని చాలా టెన్షన్ పడ్డాం మేము. కానీ దేవుడి దయ వల్ల బతికిండు. నేను అదే అంటున్నా. అయినప్పటికీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన రోజు లేదు ఇప్పటిదాకా. సరే, మీరు ఉద్యోగాలు ఇచ్చుడు పక్కన పెడితే పరామర్శకు కూడా నోచుకోరా? ఒక మనిషి ప్రాణం కదా, అది కూడా మీరు చేయలేనప్పుడు మీరు ఎందుకు? ఇక నాకు అక్కడ బాగా మనసు నొచ్చుకుంది. ఉద్యోగాలు ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత ఇవ్వండి, ఒక మాట చెప్పి. కానీ మనిషి ప్రాణం పోయింటే ఒక్కసారి పోయి పరామర్శించాలి కదా. మళ్ళీ అదే గడ్డం వేను ఓటు వేయించుకోరా మీరు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎట్లా పడుతుంది ఆ ఓటు మీకు కాంగ్రెస్ పార్టీకి? అదే చైతన్యం మేము వాళ్ళ లోపల తీసుకురావాలి. ఈ విషయాలన్నీ నిరుద్యోగులకు చెప్పాలని ఫిక్స్ అయినాము. వాళ్ళు ఎవ్వరికన్నా వేయండి, కానీ కాంగ్రెస్ పార్టీకి వేయడం మాత్రం మాకు ఇష్టం లేదు. మా ఉద్యోగాల కోసం ఇంత కొట్లాడుతున్నాం, కేసులు వేయించుకుంటున్నాం కాబట్టి ఇంతమంది బలైపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కొంచెం కూడా మనసు మీద గింత కూడా అసలు ఏం అనిపించట్లేదు. వాళ్ళకి దున్నపోతుల మీద వాన పడ్డట్టు ఉన్నారు దున్నపోతులు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని మా నిరుద్యోగులతో అయితే చర్చలు జరుపుతాం. సో అంటే నిరుద్యోగులతో చర్చలు జరుపుతావు. సో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ దాంట్లో కూడా నువ్వు నిలబడబోతున్నావా? ఇంకా అదొకటి క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడైతే ఫిక్స్ అవ్వలేదు నేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళనైతే అంత దమ్మున్నోళ్ళు ఎవరో నాకు తెలియాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంత నాకు దమ్ముంది, నేను నిలబడి నేను గెలుస్తాను అనుకునే కాంగ్రెస్ పార్టీ లీడర్స్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, అది నా ఏరియా. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నా ఏరియా. ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం అదొక ఏరియా. సో అక్కడ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి అంత దమ్ముండి నిలబడేది ఎవరో నాకు తెలియాలి ఫస్ట్. నాకే కాదు, ప్రతి నిరుద్యోగి కూడా వెయిట్ చేస్తున్నారు అన్నట్టు. అంటే దమ్ము లేదంటావా కాంగ్రెస్ పార్టీలో? అసలు లేదు, ఇప్పటికీ కూడా భయపడుతున్నారు. అందుకే ఇలాంటి కొంతమంది స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. స్పోక్ పర్సన్ ఆయన, ఇంకో స్పోక్ పర్సన్ చేతగాని దయాకర్, ఇట్లా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు నిలబడండి, సినిమా చూపిస్తాం, మీరు నిలబడండి.
మీరు నిలబడుడే కావాలి మాకు. మీ స్థానాలు మీరు పక్కకు జరుపుకొని సోషల్ మీడియా స్పోక్స్ స్థానాలు ఇవన్నీ పక్కకు జరిగి మీ స్థానాల్లో ఎవరు పెడుతున్నారు? మీ ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏపీ వాళ్ళకి ఇస్తున్నారు. ఏపీ వాళ్ళని పెడుతున్నాడు వీళ్ళ ప్లేస్లో. సామారామన్ రెడ్డిని తీసేసి ఆయన ప్లేస్లో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చూసుకున్న కోఆర్డినేటర్గా ఒక ఏపీ వ్యక్తిని పెట్టిండు. ఏదో నవీన్ ఏదో పేరుంది, ఆయనని పెట్టిండు. అంటే ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నాడు మీకు తెలంగాణ వాళ్ళకి. అయినా సిగ్గు వస్తలేదు వీళ్ళకి. అయినా ఆ పార్టీ నుంచి నిలబడి మీరు తప్పు చేయకండి దయచేసి. మీకు నిజంగా మాకు ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయండి. ఇద్దరికి కూడా చెప్తున్నా, చెనగాని దయాకర్కి, సామా రామోహన్ రెడ్డికి ఇద్దరికి చెప్తున్నా. మీరు కావాలంటే మా తరపున పోరాడాలనుకుంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి. పార్టీల నుంచి పోటీ చేయకండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ నుంచి అసలే చేయకండి. మీరు అవ్వలేరు, గెలవలేరు, గెలిపియం కూడా మేము చిత్తు ఓడగొడతాం. ఇది ఇజ్జత్ మే సవాల్, నిజంగా మాకు సవాలే. ఇక ఇప్పుడు ఓడిపోతే మేము నిజంగా రాజకీయ సన్యాసం అని వాళ్ళు అంటారు కదా, మేము కూడా నిరుద్యోగ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. మేము మాట్లాడలేము ఇక తర్వాత. గంత కొట్లాడతారు, గంత కేసులు వేపించుకుంటారు, మళ్ళీ పోయి వాళ్ళనే గెలిపించారని అంటారు. లాస్ట్ టైం చేసిన తప్పు ఈసారి చేయం. ఓకే డన్. నువ్వు అనుకునే అన్ని సాధించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.